హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: అయోడిన్ పిండి పదార్థాన్ని ఏ రంగులోకి మారుస్తుంది? అయోడిన్ పిండి పదార్థాన్ని ఏ రంగులోకి మారుస్తుంది? ఆన్సర్ నీలం రంగులోకి. నెక్స్ట్ వన్, పాను నమిలినప్పుడు జరిగే మార్పును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 రసాయన చర్య. నెక్స్ట్, కింది వాటిలో ఏది భౌతిక మార్పు కాదు? సో ఇక్కడ చూద్దాము. ఆప్షన్ 1 రొట్టె పిండి తయారీ భౌతిక మార్పే. వేసవిలో చర్మం రంగు మారడం, ఇది కూడా. అద్దం ముక్కలుగా చేయడం, ఇది కూడా. అదేవిధంగా ఇడ్లీ పిండి తయారీ అనేది ఇది భౌతిక మార్పు కాదన్నమాట. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, పిచ్ బ్లెండ్ దేని ఖనిజం? పిచ్ బ్లెండ్ దేని ఖనిజం? ఆన్సర్ ఆప్షన్ 4 యురేనియం. నెక్స్ట్, కింది వాటిలో హాలోజన్ కాని మూలకాన్ని గుర్తించండి. క్రిప్టాన్, ఇది హాలోజన్ మూలకం కాదన్నమాట ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. షాపింగ్లో వాడేటటువంటి క్యారీ బ్యాగ్ల తయారీలో వినియోగించే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఫినాల్. నెక్స్ట్, సాధారణంగా గాలిలో లేనటువంటి వాయువును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 క్లోరిన్. నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది. సో క్లోరిన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, కింది వాటిలో అధిక కెలోరిఫిక్ విలువ ఉన్న పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 హైడ్రోజన్. నెక్స్ట్, ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింకు లాంటి చురుకైన లోహాల పూత పూయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గాల్వనైజేషన్ అంటారు. నెక్స్ట్ వన్, వాతావరణ పరిశీలనలో వాడేటటువంటి బెలూన్లలో నింపే వాయువు ఏమిటి? హీలియం. నెక్స్ట్ వన్, ముత్యాల్లోని రసాయన పదార్థాన్ని గుర్తించండి. ముత్యాల్లోని రసాయన పదార్థాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్, గోల్డెన్ రైస్ ద్వారా లభించే విటమిన్ ఏమిటి? విటమిన్ ఏ. నెక్స్ట్ వన్, స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగించే లోహాలు ఏమిటి? ఇనుము, క్రోమియం. నెక్స్ట్, రాగి భూతం అని పిలిచే లోహాన్ని గుర్తించండి. నికెల్. నెక్స్ట్, హాల్ ప్రాసెస్ ద్వారా భూమి నుంచి వెలికి తీసే లోహ మూలకం ఏమిటి? అల్యూమినియం. నెక్స్ట్, గృహోపకరణాల్లో మిశ్రమ పదార్థంగా అధికంగా ఉపయోగించేటటువంటి లోహ మూలకం ఏమిటి? అల్యూమినియం. నెక్స్ట్, తక్షణ శక్తి కోసం అథ్లెట్లు తీసుకునే విటమిన్ను గుర్తించండి. గ్లూకోజ్. నెక్స్ట్, ఆహారాన్ని వండేటప్పుడు అధికంగా కోల్పోయే సమ్మేళనాలు ఏమిటి? విటమిన్లు. నెక్స్ట్, చాక్లెట్లలో ఉండే లోహాన్ని గుర్తించండి. చాక్లెట్లో ఉండే లోహం ప్లంబం. నెక్స్ట్, కింది వాటిలో త్వరగా చల్లారే వాయువు ఏది? నైట్రోజన్. నెక్స్ట్, కంచు అనే మిశ్రమ లోహంలో అధికంగా ఉండే లోహం ఏమిటి? కాపర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఎకో ఫ్రెండ్లీగా పిలిచే వాయువు ఏమిటి? సిఎన్జి. నెక్స్ట్ క్వశ్చన్, హెల్మెట్ల తయారీలో ఏ స్టీల్ను వాడుతారు? ఆప్షన్ 2 మాంగనీస్ స్టీలు. నెక్స్ట్, మానవుడి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏమిటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్, కింది వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటి? మసి. నెక్స్ట్,
మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువేమిటి? నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం ఎంత? 8.4. నెక్స్ట్ వన్, గన్ మెటల్లో ఉండేటటువంటి లోహాలను గుర్తించండి. కాపర్, టిన్ ఇంకా జింక్ ఉంటాయి. నెక్స్ట్ వన్, స్టోరేజీ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 లెడ్. నెక్స్ట్, పంటి ఫిల్లింగ్లకు ఉపయోగపడే దంత ఎమాల్గంలో ఉండే లోహం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఐరన్. నెక్స్ట్, ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 మూలకాల ప్రసారం. నెక్స్ట్, మంటలను అదుపు చేయడానికి ఉపయోగించే వాయువేమిటి? కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, ఇసుక నుంచి సమృద్ధిగా లభించే మూలకాన్ని తెలపండి. సిలికాన్. నెక్స్ట్, కింది వాటిలో దేనిలో కార్బన్ శాతం అతి తక్కువగా ఉంటుంది? చేత ఇనుము. నెక్స్ట్, చక్కెర ద్రావణ కిణ్వన ప్రక్రియలో ఉద్భవించే వాయువేమిటి? ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, యాంటీ మలేరియా ఔషధంగా ఉపయోగించే సమ్మేళనం ఏమిటి? క్లోరోక్విన్. నెక్స్ట్, ఆకుపచ్చ పండ్లను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే వాయువేమిటి? ఎసిటిలిన్. నెక్స్ట్, మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏమిటి? ఆక్సిజన్. నెక్స్ట్, చక్కెరను గ్లూకోజ్, ఫ్రక్టోజ్లుగా మార్చే ఎంజైమ్ను ఏమంటారు? గుర్తించండి. ఇన్వర్టేజ్. నెక్స్ట్, నత్రజని స్థాపనకు కారణమైన బ్యాక్టీరియా ఏ మొక్కల్లో కనిపిస్తుంది? ల్యూగుమినేసి మొక్కలలో. నెక్స్ట్ వన్, ఇసుకలో పాదముద్ర గుర్తులను వేయడానికి ఉపయోగించే పదార్థం ఏమిటి? పారాఫిన్ మైనం. నెక్స్ట్ వన్, టేప్ రికార్డర్లో ధ్వనులను రికార్డు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ టేప్ను దేనితో పూత పూస్తారు? ఐరన్ ఆక్సైడ్తో. నెక్స్ట్, రేడియో కార్బన్ డేటింగ్ను వేటి వయస్సు అంచనాకు ఉపయోగిస్తారు? శిలాజాల వయస్సు అంచనాకు. నెక్స్ట్, జీవన వ్యవస్థలో వ్యవహరించే కెమిస్ట్రీ శాఖను గుర్తించండి. జీవన వ్యవస్థల్లో వ్యవహరించే కెమిస్ట్రీ శాఖను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 బయోలాజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్, వాణిజ్యపరంగా అమ్మోనియాను ఎందులో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎరువుల ఉత్పత్తికి. నెక్స్ట్, లోతైన సముద్రపు డైవర్లు కృత్రిమ శ్వాస కోసం ఉపయోగించే మిశ్రమ పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆక్సిజన్, హీలియం. నెక్స్ట్ వన్, మొదట కృత్రిమంగా తయారు చేసిన సేంద్రియ సమ్మేళనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 యూరియా. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధంలో రసాయన ఆయుధంగా ఉపయోగించిన రసాయనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మస్టర్డ్ గ్యాస్. నెక్స్ట్, కార్బోరండం సమ్మేళనాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 SI. నెక్స్ట్, విద్యుత్ బల్బులో నింపే వాయువు ఏమిటి? విద్యుత్ బల్బులో నింపే వాయువు